ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, గత 2 దినాల్లో నేను ఒక వీడియో క్లిప్ చూడడం జరిగింది. అది ఏటిపల్లి గ్రామంలో మాదిగ కుల మిత్రులు చేసిన క్లిప్. అది వారి పోరాటం నేను అభినందిస్తున్నాను, వాళ్ళ ఆకాంక్షలను కూడా నేను అభినందిస్తున్నాను. అయితే అందులో భాగంగానే వాల్మీకి తెగను తీసుకురావడం కొద్ది ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే వాళ్ళు భూ పోరాటం చేస్తున్నారో ఏటిపల్లి గ్రామంలో, ఆ భూ పోరాటంలో వాళ్ళు ఏ విధంగా చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా వాల్మీకి తెగను వారు మాట్లాడడం మూలంగా నేను ఈ వీడియో మీ ముందుకు రావడం జరిగింది. ఎస్, వాళ్ళు అన్నారు 21వ సీరియల్ నెంబర్లోనూ మాలలు మాదికలు 56లో వాల్మీకులుగా నమోదు కాబడ్డారు అని చెప్పేసి వాళ్ళు తెలియపరచడం జరిగింది. నేను వారితో సూటిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఉందో, బ్రిటిష్ గవర్నమెంట్లోనూ షెడ్యూల్డ్ తెగ అనే పదం లేదు, హిల్ ట్రైబ్ అని చెప్పేసి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత ఆర్టికల్ 342 ప్రకారంగాను 1950 జనవరి 26 తర్వాత భారత రాష్ట్రపతి ఆమోద ముద్రతో షెడ్యూల్డ్ తెగను నమోదు చేయడం జరిగింది. ఆ 1950లో కొన్ని షెడ్యూల్డ్ తెగలను గుర్తించారు. అందులో ఉన్నటువంటి లోటుపాట్లను భర్తీ చేస్తూ 1956, 76 అలాగే 2002, 2011లో కూడాను కొన్ని తెగలను చేర్చడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో తెగల పేర్లు మార్చడం కూడా జరిగింది. ఆ 56లోనే మాకు ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజ్యాంగం గుర్తించిన దాంట్లోనూ గెజిట్లోనూ వాల్మీకి కింద షెడ్యూల్డ్ ట్రాక్స్ అని చెప్పేసి మరి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మేము లబ్ధి పొందుతూ ఉన్నాం. అయితే ఆ భూ వివాదానికి మా వాల్మీకి దగ్గర సంబంధం ఏంటో మాకు స్పష్టంగా తెలియట్లేదు. వారు ఒక మాట మాట్లాడుతూ అన్నారు, ఇప్పటివరకు తీసుకున్న సర్టిఫికేట్లు ఆర్టీఐలో పెట్టి తీసుకుంటామని చెప్పేసి. చాలా మంచిది అవకాశం, మేము కూడా దాన్ని మేము ప్రోత్సహిస్తాం, ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మట్టి మలినాన్ని మేము తల మీద దేహం మీద పెట్టుకొని ఉండడానికి మాకు ఇష్టం లేదు. ఏదైతే నిక్కర్చిగా ఉన్నటువంటి ఆదివాసీ తెగ ఉందో ఆ తెగలో ఉండటానికి మాత్రమే ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు వచ్చినా రాకపోయినా సరే కానీ ఆ వాల్మీకి తెగ ఆదివాసీ తెగ గుర్తించారు కాబట్టి దాన్ని పట్టుకుని మేము వేలాడేని తప్పించేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడాను వేరే కులం మాది అని చెప్పేసి సొరబాటుదారులుగా వెళ్లి తీసుకునేటువంటి ప్రయత్నం ఇప్పటికీ మేము చేయలేదు. ఒకవేళ మీ నోటీసులో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లే తెలియపరచండి, తేటపరచండి, తప్పేం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి, వాళ్ళు చర్యలు వాళ్ళ మీద తీసుకుంటారు. కానీ యావత్ వాల్మీకి తెగ ఇలాగా అని చెప్పేసి మీరు వక్రీకరించి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. మీరు జాతీయ నాయకులు, జాతీయ స్థాయి నేతలు అని చెప్పేసి అంటున్నారు. ఇది మీకు మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీతో నేను చెప్పడం జరుగుతుంది. ఎస్, మీకు తెలుసు రాజ్యాంగం అంటే ఏటో, హక్కులు అంటే ఏటో మీకు అన్నీ తెలుసు, ఆర్టికల్స్ అంటే ఏటో మీకు అన్నీ తెలుసు. ఏ విధంగా వచ్చింది 1956లో మాకు డిక్లేర్ చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఈ కమ్యూనిటీ మాదికలు మాలలకు సంబంధించిన కమ్యూనిటీ అక్కడి నుంచి ఏ విధంగా పెట్టారని చెప్పేసి మీరు ఇప్పటి వరకు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? దానికి మీరు ఆన్సర్ చెప్పాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మీ పోరాటం మీరు చేసుకోండి, మీ భూ పోరాటం, మీ హక్కులు మీరు కాపాడుకోండి, మీ పోరాటం మీరు చేసుకోండి. మేము ఎటువంటి అబ్జెక్షన్ చేయం, దానికి ఎటువంటి ఆటంకాలు మేము పరచడానికి ఇబ్బంది లేదు. మీరు చెప్పారు బ్రిటిష్ రాని రాగి పట్టలంత పట్టాలు ఇచ్చారని చెప్పేసి వెల్ గుడ్. ఇక్కడ షెడ్యూల్డ్ భూభాగంలోనూ సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. రెండవదిగా ఏంటంటే ఎప్పటి నుంచి షెడ్యూల్డ్ భూభాగంలోనూ సెటిల్మెంట్ పట్టాలు సర్వే ఎప్పుడైతే చేస్తున్నారనేది కూడా మీకు తెలుసు. కనుక దయచేసి ఇటువంటి అవాంఛిత మాటలు మీకున్నటువంటి సమస్యలను బట్టి పక్క తెగలను మీరు అక్కడ ఇంక్లూడింగ్ చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు మానుకోవాలని చెప్పేసి కూడా సున్నితంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఇది మరలా పునరావృతం అయిపోతే మాకున్నటువంటి హక్కులను బట్టి మేము కూడాను చట్టపరంగా కొన్ని విషయాల్లో న్యాయపరంగా ముందుకు వెళ్ళడానికి మేము ఎటువంటి పరిస్థితులు కూడా వెనకాడమని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. కనుక పెద్దలు, యోగ్యులు, జాతీయ స్థాయి నాయకులు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరెప్పుడు కూడా మీ నోటెంబట తోటి కులస్తులు లేక తోటి తెగలకు సంబంధించినటువంటి ఆ మాటలు రానియకుండా మీరు జాగ్రత్త పడి, మీరు ఏ పని మీద అయితే వచ్చారో, మీకు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నదో దాన్ని మీరు చూసుకోవాలని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ మరి మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు, మీరు మార్చుకోండి అని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా మీతో మాట్లాడుతున్నాను.